మాస్టర్బేషన్‌ని ఎలాగ ఆపుకోవాలి? అసలు లస్ట్‌ని ఎలాగ కంట్రోల్ చేసుకోవాలి? ఇది భగవద్గీతలో రాసుందా? మీ దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చిన ఈ ప్రశ్నకి జవాబు ఈ వీడియోలో ఉంది. హరే కృష్ణ నమస్కారం అందరికీ. ఈ కామంని మన ఆధీనంలో ఎలాగా పెట్టుకోవాలి? ఇది మీకు అర్థం కావాలంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను. అర్థం చేసుకోండి. ఒక చిన్న పిల్లోడున్నాడు. ఇప్పుడిప్పుడే 10థ్ పాస్ ఔట్ అయ్యాడు. ఒక 15 ఇయర్స్ ఉంటది. మనుషులతో మాట్లాడడం రాదు. డైరెక్ట్‌గా మాట్లాడడానికి భయం ఎక్కువ. వాడికి సంతోషం వచ్చినా, బాధొచ్చినా ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. ఆళ్ళ అమ్మ, నాన్నకే చెప్పుకునేవాడు. ఒకరోజు వాడు ఫేస్‌బుక్‌లో ఒక ఐడీ క్రియేట్ చేశాడు. ఆడు ఫోటో పెట్టలేదు. జస్ట్ ఆడి పేరు రాసుంది. కొత్త కొత్త మనుషులతో కలిసాడు. మాట్లాడడం మొదలెట్టాడు. డైరెక్ట్‌గా మాట్లాడలేడు. బట్ ఆన్‌లైన్‌లో చాట్ చేయగలుగుతున్నాడు. అలాంటి సమయంలో ఒక అమ్మాయి పరిచయం అయింది. మాట్లాడాడు. మెల్లిమెల్లిగా ఫ్రెండ్స్ అయ్యారు. ఈడి లోపల తెలియని ఫీలింగ్. ఆ అమ్మాయి లోపల కూడా తెలియని ఫీలింగే. మెల్లిమెల్లిగా ఈడి లోపల ప్రేమని పెంచుకున్నాడు. ఒకరోజు సడెన్‌గా ఆ అమ్మాయి వచ్చి, "నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా" అని చెప్పింది. ఎందుకంటే ఆ అమ్మాయి తన బాధలు ఈడికి చెప్పేది. ఈడి బాధలు ఆ అమ్మాయికి చెప్పేవాడు. సో, ఆ అమ్మాయి డైరెక్ట్‌గా "నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా" అని చెప్పినప్పుడు ఈడు పొంగిపోయాడు. ఈడి లోపల ప్రేమ ఇంకా పైకెళ్ళిపోయింది. బట్ కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి ఒక అబ్బాయిని తీసుకొనొచ్చి, "ఈడు నా బాయ్ ఫ్రెండ్ రా" అని చెప్పింది. అప్పుడు ఆ అబ్బాయి మనసు పగిలిపోయింది. గానీ వాడి ప్రేమ ఆగలేదు. లేపోతే చనిపోలేదు. వాడి లోపలే ఉండిపోయింది. నవ్వాడు. మంచోడు. నీకు బాగా సూట్ అవుతాడని చెప్పాడు. ఆ లోపల ఎంత బాధున్నా, వాళ్ళ కళ్ళుల్లో కన్నీళ్లున్నా, మొహం మీద ఒక నవ్వుంది. ఇక్కడ అమ్మాయి దగ్గరున్న స్వాతంత్రం ఏంటి? ఆ అబ్బాయి కోల్పోయిందేంటి? అమ్మాయి ఇప్పుడు దానికి ఏదైనా కావాలంటే ఈడి చేత చేయించగలుగుతది. ఈడు ఆ అమ్మాయిని సపోర్ట్ చేయడానికి ఎప్పుడైనా రెడీగానే ఉంటాడు. ఆ అమ్మాయి మాటలు వినడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాడు. ఆ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు. బట్ ఈడు ఆ అమ్మాయినే ప్రేమించాడు గదా! ఇప్పుడు ఈడికొచ్చిన నష్టం ఏంటంటే, ఈడి లైఫ్ ఇప్పుడు ఈడి కంట్రోల్‌లో లేదు. ఏ అమ్మాయితో కూడా ఆ అమ్మాయిలాగా ఉండలేడు. ఇంకోసారి ప్రేమించలేడేమో. ప్రయత్నించొచ్చు. బట్ అలాంటి ప్రేమ మళ్ళీ పుట్టదు. ఈ చిన్న కథలో మిమ్మల్ని మీరు చూసుకోవచ్చు. చాలామంది స్టోరీ ఇలాగే ఉంటది. బట్ దీనిలో లస్ట్ గురించి మనకెలా తెలుస్తది? ఒక తెలిసి తెలియని వయస్సులో తెలిసి తెలియని వయసులో లస్ట్ అనేది మన జీవితంకి వస్తది. కామం మన జీవితంకి వస్తది. బిగినింగ్‌లో చాలా ఆనందంగా ఉంటది. మజా వస్తూ ఉంటది. బట్ మెల్లిమెల్లిగా మనకొక నిజం తెలుస్తదేంటంటే, ఇది నిజం కాదు. నిజమైన సంతోషం దీనిలో లేదు. నా ఒక్కడికి ఆనందం వస్తుంది తప్ప, బట్ వాస్తవంకి ఇది నాకు జీవితంతో బాధిస్తాది అని మీకు తెలుస్తది. బట్ లేట్‌గా తెలుస్తది. అంటే ఆ వయసులో తెలీదు. కొన్ని సంవత్సరాలు దాటాక తెలుస్తది. అప్పటిదాకా మీరు ఆ లస్ట్‌కి బానిసలు అయిపోయి ఉంటారు. ఎలాగైతే ఆ అబ్బాయి వాడి జీవితంలో ఇంకో అమ్మాయిని ప్రేమించలేడు. అలాగే ఇప్పుడు ఆ లస్ట్ మీ జీవితం నుంచి దూరంగా ఎళ్ళట్లేదు, ఎళ్ళలేదు కూడా. అంటే నేను చెప్పాలనుకుంటున్నానేంటంటే, ఆ అబ్బాయి ఇప్పుడు ఇంకో అమ్మాయిని ప్రేమించలేడు. ఎందుకంటే వాడి ప్రేమ ఆ అమ్మాయి దగ్గర ఉండిపోయింది. ఆడు ఆ అమ్మాయి దగ్గర ఆగిపోయాడు. ఇంకో అమ్మాయిని ప్రేమించడానికి ప్రయత్నించొచ్చు. బట్ అది ప్రేమ కాదు. సేమ్ అలాగే ఈ లస్ట్ అనేది మిమ్మల్ని ఎలా పట్టుకొని ఉంటదంటే, మీరు బయటికెళ్ళడానికి ప్రయత్నించొచ్చు. బట్ బయటికెళ్ళలేరు. సో, కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, లస్ట్‌ని మేము ఇంకప్పుడు చంపలేం. లస్ట్‌ని చంపడం చాలా చాలా కష్టం. మన వల్ల అవ్వదు. బట్ దాన్ని మన కంట్రోల్‌లో తెచ్చుకోవచ్చు మనం. అసల ఈ లస్ట్ ఎలాగ పుడతది? ఎందుకు పుడతది? ఫస్ట్ అర్థం చేసుకోండి. మనకి ఇంద్రియాలుంటాయి. ఓకే. ముక్కుంటది, కళ్ళుంటది. అది చూడగలుగుతాం, వినగలుగుతాం. ఈ ఇంద్రియాల్లో లస్ట్ అనేది పుడతది. లస్ట్ అంటే ఓన్లీ సెక్సువల్ థాట్ మాత్రమే కాదు మిత్రమా. అదొక డిజైర్. అన్‌కంట్రోలబుల్ డిజైర్. హద్దు లేని కోరికనే లస్ట్ అంటారు. ఓన్లీ సెక్సువల్ అని కాదు. మాస్టర్బేషన్ లస్ట్‌లో ఒక చిన్న పార్ట్. లస్ట్ అంటే చాలా పెద్దది. ఇప్పుడు ఈ కామం అనేది మీ ఇంద్రియాల్లో పుడతది. మెల్లిమెల్లిగా ఇది మీ మనసు లోపల చోటు చేసుకుంటది. ఇల్లు చేసుకుంటది. దీనివల్ల మీ బుద్ధి నాశనం అవుతది. మీ జీవితం సర్వనాశనం అయిపోద్ది. లస్ట్‌కి ఏంటి కావాలంటే మీ ఇంద్రియాలు, మీ మనసు లోపల ఒక చోటు కావాలి. మీరు దాని కంట్రోల్‌లో ఉండిపోవాలి. అదే లస్ట్‌కి ఉన్న ఒకే ఒక గోల్. ఈ లస్ట్‌ని కూడా దేవుడే సృష్టించాడు. బట్ దాని నుంచి బయటికి పడే మార్గం కూడా దేవుడే చూపిస్తున్నారు.
ఇప్పుడు ఈ లస్ట్‌కి మెయిన్ రీజన్ ఏంటంటే కోపం, బాధ, భయం, ఇరిటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక డే మొత్తం ఇరిటేషన్‌లో ఎళ్ళిపోద్ది. కోపంలో ఎళ్ళిపోద్ది. ఏం చేయాలో ఆలోచిస్తాం. అంటే ఆలోచనలు రావు. అది వేరే విషయం. ఆలోచిస్తాం బట్ ఆలోచనలు రావు. అలాంటి సమయంలో బాత్రూమ్‌కెళ్ళి మాస్టర్బేషన్ చేసుకుంటారు కొంతమంది. కొంతమందేంటి చాలామంది చేసుకుంటారు. కొంతమందికి చిన్నప్పటి నుంచి హ్యాబిట్ కాబట్టి రోజు మాస్టర్బేషన్ చేసుకుంటారు. కొంతమంది కోపంతో, కొంతమంది బాధతో, ఒంటరితనంతో ఏదో యూట్యూబ్‌లో గానీ, లేపోతే సోషల్ మీడియాలో ఒక వీడియో చూడడం వల్ల బాత్రూమ్‌కెళ్ళి మాస్టర్బేషన్ చేసుకుంటారు. సో, ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోండి. చూడ్డం అనేది ఇంద్రియం. అంటే మీ ఇంద్రియాలు, అంటే మీ సెన్సెస్. మీ మనసు కూడా ఒక సెన్స్ లాంటిదే. మీరు ఈ కోపం, బాధ, భయం ఇవన్నీ ఫీల్ అవుతున్నారు. ఇది మీ సెన్స్. సో, మీ సెన్సెస్ వల్ల ఈ లస్ట్ మీ లోపల అంటే బిగిన్ అవుతుంది. అంటే స్టార్ట్ అవుతుంది. మీరు చూడడం వల్ల మీకు లస్ట్ ఫీలింగ్ వస్తుంది. మీ మనసుని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు కాబట్టి అది ఎళ్ళరా చేసుకో మాస్టర్బేషన్ అని చెప్తుంది. బట్ వాస్తవంకి కృష్ణుడు చెప్పే సమాధానం అంటే ఈ లస్ట్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో దానికి చెప్పే సమాధానం ఏంటంటే, ఫస్ట్ నీ ఇంద్రియాలు నీ కంట్రోల్‌లో ఉండాలి. అంటే నువ్వు ఏం చూడాలో అది నువ్వు డిసైడ్ చేయాలి. నువ్వు ఏంటి వినాలో అది నువ్వు డిసైడ్ చేయాలి. నువ్వు ఏం మాట్లాడాలో అది నువ్వు డిసైడ్ చేయాలి. నువ్వు ఏంటి ఫీల్ చేయాలో అది నువ్వు డిసైడ్ అవ్వాలి. నువ్వేంటి తినాలో అది నువ్వు డిసైడ్ చేయాలి. నువ్వు ఏంటి స్మెల్ చేయాలో అది నువ్వే డిసైడ్ చేయాలి. నీ ఇంద్రియాలు కాదు. ఏదో ఒక యూట్యూబ్‌లో గాని, రీల్‌లో ఒక వీడియో చూసాను కదా అని మాస్టర్బేషన్ చేస్తే అవ్వదు. చూసినా కూడా దాన్ని బ్లాక్ చేసి ఎందుకు చూడాలి అని ఆపాలి. సెకండ్, మీ మనసుని మీ ఆధీనంలో, మీ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. అంటే మెడిటేషన్ చేయాలి. వర్కౌట్ చేయాలి. చూడండి సింపుల్‌గా చెప్తాను. ఒక మనిషి రెగ్యులర్‌గా వర్కౌట్ చేస్తాడు. జిమ్‌కెళ్తాడు. మెడిటేషన్ చేస్తాడు. అలాంటి మనిషి మీద లస్ట్ పని చెయ్యదు. అయినా సరే అలాంటి మనుషుల మీద లస్ట్ పని చేసినా అంటే ఈ మాస్టర్బేషన్ గాని, కామం, సెక్సువల్ థాట్స్ గాని పని చేసినా కూడా వాళ్ళ కంట్రోల్‌లో ఉంటది. మీకొక మాట చెప్తాను. ఓకే. చాలామంది ఒప్పుకోరు. బట్ ఒక మాట చెప్తానేంటంటే, పూర్తిగా మాస్టర్బేషన్ ఆపడం అనేది ఒక్కరోజు పని కాదు. కొన్ని సంవత్సరం పని అది. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారు. నో డౌట్. ఓకే. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారు. ఒక 2 రోజులు, 3 రోజులు ఓకే. ఒక మంత్ మొత్తం కంట్రోల్ చేసుకున్నారు. బట్ ఆ మంత్ తర్వాత ఒక్కసారి మీరు గాని మాస్టర్బేషన్ చేసుకున్నారనుకోండి, అది మీ కంట్రోల్‌లో ఇంక ఉండదు. మళ్ళీ ఆ 1 మంత్ కంట్రోల్ తేవాలంటే ఎంతో కష్టం. సో, ఒకేసారిలో దీన్ని కంట్రోల్ చేయాలి అనుకోవడం అనేది కష్టం. సో, అలాగ అనుకోకుండా మీ కంట్రోల్‌లో తెచ్చుకోవాలి అని అనుకోండి. అంటే ఇప్పుడు జిమ్‌కెళ్తారు, మెడిటేషన్ చేస్తారు. వాళ్ళు రెగ్యులర్‌గా చేయరు. ఓకే. కొంతమందుంటారు 3 డేస్‌కొకసారి, 7 డేస్‌కొకసారి, 1 మంత్‌కొకసారి చేసుకుంటారు. అలాంటోళ్ళు అంటే అలాంటోళ్ళు కంట్రోల్‌లో ఉంటది ఈ లస్ట్, మాస్టర్బేషన్ గాని. లస్ట్ అంటే ఓన్లీ మాస్టర్బేషన్ కాదు. నేను జస్ట్ మాస్టర్బేషన్‌కి రిప్లై ఇస్తున్నాను. అలాగే లస్ట్ కూడా చెప్తున్నాను. ఓకే. మాస్టర్బేషన్ వాళ్ళ కంట్రోల్‌లో ఉంటది. ఇప్పుడు 7 డేస్ తర్వాత అంటే ఎవ్రీ 7 డేస్‌కి మీరు గాని మాస్టర్బేషన్ చేస్తున్నారనుకోండి. అది మీ కంట్రోల్‌లో ఉంది. 7 డేస్ చేస్తే చేద్దాంలే లేదు అని మీరు వదిలేస్తారు. అలాగ మెల్లి మెల్లిగా దాని నుంచి దూరమయ్యి స్పిరిచువాలిటీకి కంప్లీట్‌గా వచ్చేస్తారు. టు బి వెరీ హానెస్ట్ రోజు మాస్టర్బేషన్ గాని మీరు చేస్తూ ఉంటే ఇది మీ కంట్రోల్‌లో లేదు. అది మీకు కంట్రోల్ చేస్తుంది. మీరు దాని కంట్రోల్‌లో ఉన్నారు. చూడండి. నేను సింపుల్‌గా ఒక సొల్యూషన్ చెప్తాను. ఒక సింపుల్‌గా ఇవన్నీ భగవద్గీత గాని, దేవుడు చెప్పిన మాటలు ఇవన్నీ సైడ్‌న పడేస్తే సింపుల్‌గా చెప్తాను. ఓకే. ఒక మనిషి ఇంకో మనిషికి చెప్తున్నట్లాగా చెప్తున్నానేంటంటే, రోజు గాని మాస్టర్బేషన్ మీరు చేస్తూ ఉంటే స్లో చేయండి. 2 డేస్‌కి ఒకసారి. 1 మంత్ అలాగే ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత సెకండ్ మంత్‌లో 3 డేస్‌కి ఒకసారి. అలాగా 1 మంత్ ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత 4 డేస్‌కి ఒకసారి. అలాగా 1 మంత్ ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత 5 డేస్‌కి ఒకసారి. అంటే ఫస్ట్ మంత్‌లో రోజుకొకసారి, సెకండ్ మంత్‌లో 2 డేస్‌కి ఒకసారి, థర్డ్ మంత్‌లో 3 డేస్‌కి ఒకసారి, ఫోర్త్ మంత్‌లో 4 డేస్‌కి ఒకసారి, ఫిఫ్త్ మంత్‌లో 5 డేస్‌కి ఒకసారి. అలాగలాగలాగలాగా ఒక సంవత్సరం గాని మీరు అలా చేసుకొని వెళ్ళిపోయారనుకోండి, మెల్లి మెల్లిగా అది మీ కంట్రోల్‌లో వస్తది. మెల్లి మెల్లిగా మీ థాట్స్ మారిపోతాయి. నో డౌట్ నేనొక క్లియర్ మెసేజ్ చెప్తున్నా. సెవెంత్, ఎయిత్ మంత్‌లో అది పూర్తిగా మీ కంట్రోల్‌లో ఉంటది. మాస్టర్బేషన్ అనేది మీ కంట్రోల్‌లో ఉంటది. మీకు నచ్చినప్పుడే మీరు చేస్తారు. మీకు నచ్చకపోయినప్పుడు మీరు చెయ్యరు. ఇలాగే లస్ట్‌ని కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. లస్ట్ అంటే ఓన్లీ మాస్టర్బేషనో, సెక్సువల్ థాటే కాదు. హద్దు లేని కోరికనే లస్ట్ అంటారు. అంటే మీ కోరికలకి హద్దు లేనప్పుడు దాన్ని లస్ట్ అంటారు.
ప్రతి ఒక్క మనిషికి కోరిక ఉంటుంది. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇంత డబ్బు కావాలి. మీ మనసుని మీ కంట్రోల్‌లో తెచ్చుకోండి ఫస్ట్. ఓకే. ఇప్పుడు భగవద్గీత ఏం చెప్తుందో అది క్లియర్‌గా చెప్తాను. ఓకే. ఒక మనిషి వాడి ఇంద్రియాలని వాడి కంట్రోల్‌లో తెచ్చుకోవాలి. ఆడ మనసుని బలంతో నింపాలి. ఆడ బుద్ధిని పెంచాలి. దేవుడి వైపు అడుగు వేయాలి. స్పిరిచువల్‌గా లైఫ్‌లో గ్రో అవ్వాలి. చూడండి, మాస్టర్బేషన్ చేయడం తప్పు కాదు. ఒక మనిషి ఇంకో మనిషికి చెప్తున్నాడు. మాస్టర్బేషన్ చేయడం తప్పు కాదు. బట్ ఇది కంట్రోల్‌లో లేకపోతే అది చాలా పెద్ద తప్పు. ఈ మాస్టర్బేషన్ వల్లే, ఈ లస్ట్ వల్లే ఒక మనిషి లోపల కోపం ఇంకా పెరుగుతది. కోపం, బాధ, భయం, ఒంటరితనం ఇది జీవితంలో ఉన్నాయి. బట్ ఈ మాస్టర్బేషన్, ఈ లస్ట్, ఈ కామం వల్లే ఇది ఇంకా పెరుగుతున్నాయి. దీన్ని ఎందుకు పెంచాలనుకుంటున్నారు? ఇంకొక మాట చెప్తా. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ మాట. ఓకే. కాన్షియస్ ఇంకా సబ్‌కాన్షియస్ మీద ఒక చిన్న మాట చెప్తాను. దీని తర్వాత వీడియో ఎండ్ అయిపోద్ది. ఓకే. మన బుద్ధి లోపల, మన మనసు లోపల 2 బ్రెయిన్స్ ఉంటాయి. ఓకే. కాన్షియస్ మైండ్ అంటారు, సబ్‌కాన్షియస్ మైండ్. అంటే దీన్ని తెలుగులో ఎలాగంటారో నాకు తెలీదు. బట్ హిందీలో చేతన్, అచేతన్ అంటారు. అంటే తెలిసి చేసిన కొన్ని పనులు, తెలియకుండా చేసిన కొన్ని పనులు. ఇప్పుడు నా చెయ్యి ఇలా ఊగుతుంది చూడండి. ఇది నేను తెలిసి చేయట్లేదు. ఓకే. మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి జంక్షన్‌లో ఒక షాప్ ఉంటది. ఆ షాప్‌కెళ్తాం. ఓకే. చిన్నప్పటి నుంచి అదే షాప్‌కెళ్తున్నాం. అదే షాప్ నుంచి సామాన్లు తెస్తున్నాం. ఇప్పుడు మనం పెద్దోళ్ళం అయిపోయాం. ఇప్పుడు మనం మొబైల్ చూస్తుండు దారిని చూడం కూడా. దారిని అసలు చూడం. మొబైల్ చూస్తూ షాప్‌కెళ్ళిపోతాం. మొబైల్ చూస్తూ షాప్ నుంచి రిటర్న్ వచ్చేస్తాం. బట్ ఎలాగా? ఎప్పుడైనా ఆలోచించారా ఎలాగని? అదే తెలియకుండా మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని మీరు ట్రైన్ చేశారు. చిన్నప్పటి నుంచి అదే షాప్‌కెళ్తున్నారు. అదే రూట్ ఉంది కాబట్టి మీకింకా రూట్ చూడాల్సిన అవసరం లేదు. మనుషులొస్తే అది కొద్దిగా చూడాలి గానీ మిగతాది చూడాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాస్తున్నారు. ఓకే. మీరు ఏబీసీడీ ఇవన్నీ రాసుకొని ఎళ్తున్నారు. కొన్ని సార్లు రాస్తున్నప్పుడు మనం నోట్‌బుక్ వైపు చూడం కూడా. ఆ! ఇలాగ రాసుకొని ఎళ్ళిపోతాం. ఎలాగా? అది మన సబ్‌కాన్షియస్ మైండ్ వల్ల. ఇప్పుడు నేను ఇంకొక చిన్నది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఓకే. సింపుల్‌గా చెయ్యి ఇలాగ పైకి లెగాలి. ఇలాగ చెయ్యాలి. 1 చూపించాలి, 2 చూపించాలి. ఇవన్నీ ఎలాగవుతుంది? నాకు తెలిసి అవుతుంది. బట్ చూడండి, ఇప్పుడు నాకు తెలిసి నేను చెయ్యిని ఇక్కడ ఆపగలను. నాకు తెలుసు. బట్ నేను కిందకి దించట్లేదు. ఇది నాకు తెలుస్తుంది. ఇదే కాన్షియస్‌నెస్. నాకు తెలిసి ఈ చెయ్యిని నేను ఇలా చేస్తాను. మళ్ళీ ఓపెన్ చేస్తాను. క్లోజ్ చేస్తాను. నాకు తెలుస్తుంది ఇది. ఓకే. నా కంట్రోల్‌లో ఉంది. ఇప్పుడు చెయ్యి కిందకి చేయాలనుకుంటున్నాను. చేశాను. మళ్ళీ చెయ్యికి పైకి తీయాలనుకుంటున్నాను. తెస్తున్నాను. ఇది నా కంట్రోల్‌లో ఉంది. బట్ నా హార్ట్ బీట్ నా కంట్రోల్‌లో ఉందా? ఆగిపో అంటే ఆగిపోద్దా? లోపలున్న ఈ బ్లడ్ ఫ్లో అవుతుంది. ఆగిపో అంటే ఆగిపోద్దా? ఆగిపోదు. మీ హార్ట్ బీట్‌ని ఒకసారి చెప్పండి. మీ మైండ్‌తో ఈ హార్ట్ బీట్‌ని ఆపడానికి ట్రై చేయండి. ఆపలేరు. మీకు తెలిసి, తెలియకుండా అని కాదు. మీకు తెలియకుండే ఈ హార్ట్ బీట్ పనిచేస్తుంది. మీరు పడుకున్నప్పుడు ఈ హార్ట్ బీట్ ఎలా పనిచేస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? మీ సబ్‌కాన్షియస్ మైండ్ వల్ల. సో, ఇప్పుడు నేను దీని గురించి ఇంత డీటెయిల్‌గా ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏదైతే రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తారో మీ సబ్‌కాన్షియస్ మైండ్ అది మీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటది. సో, మీరు రెగ్యులర్‌గా మాస్టర్బేషన్ చేస్తే మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఏమనుకుంటదంటే, లైఫ్‌కి ఇది చాలా ఇంపార్టెంట్. సో, అలాంటి టైంలో అడిక్షన్ పుట్టుతది. అంటే పుట్టుతది. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో మీ అడిక్షన్ పుడతది. అంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఏమనుకుంటదంటే, ఇది చేయకపోతే నేను బతకలేనేమో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిగరెట్ గాని, మందు గాని ఇది కూడా లస్ట్‌లోనే వస్తది. ఇది కూడా కామంలోనే వస్తది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ గాని, మందు గాని తాగుతున్నారు. సడెన్‌గా ఆపేస్తారనుకోండి, లోపల ఏదో తెలియని ఫీలింగ్. చచ్చిపోతున్నాను అలాంటి ఫీలింగ్ వస్తది. అదే సిగరెట్ మళ్ళీ తాగితే కూల్‌గా అనిపిస్తది. మందు మళ్ళీ తాగితే కూల్‌గా అనిపిస్తది. సేమ్ మాస్టర్బేషన్‌తో కూడా అంతే. అది మీ తప్పు కాదు. అంటే బిగినింగ్‌లో మీ తప్పే, కానీ ఎప్పుడు మీ తప్పు కాదు. అది మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ అయిపోయింది. అది లేకపోతే మీరు బతకలేరని. గుండె అంటే ఈ హార్ట్ కొట్టుకోకపోతే మీరు బతకలేరు ఎలాగో, ఆ మాస్టర్బేషన్ గాని, మందు తాగడం, సిగరెట్ తాగడం ఇది చేయకపోతే మీరు బతకలేరు అని మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ అయిపోయింది. అక్కడి నుంచి దాన్ని బయటికి తీయాలంటే రెగ్యులర్‌గా మెడిటేషన్ చేయాలి. సింపుల్‌గా ఇంకొక సొల్యూషన్ చెప్తానేంటంటే, మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని ట్రైన్ చేయండి. మీ మీ ఇంట్లో గానీ, మీ మొబైల్ వాల్‌పేపర్‌లో గానీ, లేకపోతే మీ కంప్యూటర్‌లో గానీ, ఎక్కడైతే మీరు రెగ్యులర్‌గా చూస్తూ ఉంటారో, అలాంటి ప్లేస్‌లో ఒక పేపర్‌ని అతికించండి.
అక్కడ రాయండి ఐఎమ్ ది బెస్ట్. థ్యాంక్ యూ కృష్ణ నాకు ఈ జీవితం ఇవ్వడానికి. అలాగే అక్కడ రాయండి ఐఎమ్ ఇన్ మై కంట్రోల్. నా మైండ్ నా కంట్రోల్‌లో ఉంది. నా హ్యాబిట్స్ నా కంట్రోల్‌లో ఉన్నాయి. నా లైఫ్‌లో నేను ద బెస్ట్ అని మీరు రాయండి. రోజు ఆ పేపర్‌ని చదవండి. మెల్లిమెల్లిగా మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి అది ఒక ట్రైనింగ్ లాగా వచ్చేస్తది. మెల్లిమెల్లిగా మీ లైఫ్ మారుతది. మీరు గాని చేయగలిగితే ఐ విల్ నాట్ మాస్టర్బేట్. మాస్టర్బేషన్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ అని కూడా రాయండి దానిలో. అలాగైతే మెల్లిమెల్లిగా మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో సేవ్ అవుతది ఏంటంటే మాస్టర్బేషన్ అక్కర్లేదు మనకి. ఇది అడిక్షన్ కాదు. ఇది అంత ఇంపార్టెంట్ కాదు అని సేవ్ అవుతది. సో మీకు కావాల్సిన డైరెక్ట్ సొల్యూషన్ ఏంటంటే మాస్టర్బేషన్‌ని మెల్లిగా తగ్గించండి. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని ట్రైన్ చేయండి. ఒక పేపర్‌లో రాయండి ఐ విల్ నాట్ మాస్టర్బేట్ అని. ఆ పేపర్‌ని రోజు చదవండి. మీ మైండ్‌లో ఫీడ్ చేయండి. ఎక్సర్సైజ్ చేయండి. మెడిటేషన్ చేయండి. మెల్లిమెల్లిగా మిమ్మల్ని మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. మీ గురించి మీరు తెలుసుకోండి. మీరు ఏం చేయగలరో, ఏం చేయలేరో ఇవన్నీ తెలుసుకోండి. అప్పుడే మీరు ఈ లస్ట్‌ని కంట్రోల్ చేయగలుగుతారు. ఒక్కసారి ఒక మనిషి వాడి లస్ట్‌ని, వాడి డిజైర్‌ని, వాడి లోపలున్న కోరికల్ని కంట్రోల్ చేసాడో, వాడికన్నా మేధావి, వాడిలాంటి మేధావి ఈ లోకంలో ఇంకెవరు ఉండరు. ఐ హోప్ మీకు అర్థమై ఉంటదని. అర్థం అవ్వకపోతే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇంకో వీడియోలో, ఇంకో స్టోరీతో, ఇంకో రకంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పటిదాకా హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, రామ రామ, హరే హరే.